ఇప్పుడు మనం బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్‌లో పేషెంట్ సైడ్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఇందులో ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఏంటంటే మెంటల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ అనేది బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్‌కి చాలా ఇంపార్టెంట్. ఒకసారి బ్లడ్ క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అయిన తర్వాత ఆబ్వియస్‌గా బ్లడ్ క్యాన్సర్ అనేది చాలా డేంజరస్ థింగ్. సో, ఆబ్వియస్‌గా పేషెంట్స్ కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయే అవకాశం గానీ, లో మూడ్‌లోకి వెళ్ళిపోయే అవకాశం గానీ ఉంటుంది. సో, దీనివల్ల ఏంటంటే మనకి ట్రీట్మెంట్ అడ్హెరెన్స్ అనేది సరిగ్గా ఉండదు. సో, మనం ఏం చేయాలి అంటే పేషెంట్‌కి అటెండర్ సైడ్ నుంచి కానీ, డాక్టర్ సైడ్ నుంచి కానీ, పక్కనున్న సిస్టర్స్ కానీ పేషెంట్‌కి ఏంటంటే పాజిటివ్‌గా మోటివేట్ చేస్తూ ఉండాలి. సో, బ్లడ్ క్యాన్సర్ వల్ల కాంప్లికేషన్స్ ఏమైతే ఉంటాయో అవి తక్కువగా ఉంటాయని వాళ్ళకి మెంటల్ సపోర్ట్ ఇవ్వాలి. సో, ఈ మెంటల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ వల్ల వాళ్ళకి ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడము, ప్రాపర్‌గా రావడము హాస్పిటల్‌కి, ప్రాపర్‌గా మెడికేషన్స్ తీసుకోవడము ఇలాంటిదనేది జరుగుతుంది. ఒకవేళ అటెండర్స్ వల్ల అవ్వట్లేదు, పేషెంట్ స్టిల్ ఫీలింగ్ వెరీ బ్యాడ్, డిప్రెషన్‌లో ఉన్నారు అంటే అవసరమైతే ఒకసారి సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ కూడా తీసుకోవడం వల్ల ఏంటంటే ఎంతో కొంత వాళ్ళకి ఆ కౌన్సెలింగ్ అనేది హెల్ప్ అవుతుంది. దీనివల్ల మనకి ఆ పాజిటివ్ థాట్ వల్ల ట్రీట్మెంట్ రెస్పాన్స్ రేట్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో, మనకి ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్. సో, వి షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద మెంటల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ టు ద పేషెంట్.